హలో అందరికీ వెల్కమ్ టు రాణీశ్రీస్ కిచెన్. ఈరోజు మనం గంగవాయల కూరతో పప్పు ఎలా చేయాలో చూద్దాము. దీనికి మనము 3 కట్టల పాయల కూరను తీసుకున్నాము. మేము ఇక్కడ పాయల కూర అంటాం దీన్ని. ఇది ఎండాకాలం తింటే చాలా చలువ చేస్తుంది, అందుకని అయితే దీనికి తగ్గట్టు మనము 2 గ్లాసుల పప్పును తీసుకున్నాను. అంటే 1 కప్తో తీసుకున్నాను, నాకు టీ కప్ అలవాటండి. దీనికి తగినన్ని నీళ్లు తీసుకొని బాగా వాష్ చేసి ఆ తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసేసి ఇందాక కడిగి పెట్టుకున్న ఆకుని మనము దీంట్లో వేసుకొని నీట్గా ఉందా లేదా చూసుకోవాలి. దీంట్లో కొంచెం ఇసుక కూడా వస్తుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. దీనికి తగినంత చిటికెడు పసుపు, కావలసినంత అంటే మనం 1/2 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి మాత్రం 100 గ్రాములు తీసుకున్నాను నేను దీనికి. ఇవి ఎక్కువ కారం ఉండవండి, మామూలుగా ఉంటాయి, అందుకే నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇది మునిగేంత వరకు వాటర్ ఉండాలి, ఇది చూసుకోవాలి మీరు కంపల్సరీగా. ఆ తర్వాత దీంట్లో పచ్చి అంటే మనము ఈ ఎండాకాలంలో మనకి ఎక్కువగా మామిడికాయ వస్తుంది కనుక మామిడికాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నాకు మామిడికాయ దొరకలేనందు కారణంగా చింతపండు వేసుకున్నాను. ఎంత అంటే ఒక గుడ్డంత సైజులో తీసుకోవాలండి. అది వేసేసుకొని 3 విజిల్లు పెట్టేసుకొని పప్పు ఉడికిన తర్వాత మెదపాలండి. మొత్తం మెదిపిన తర్వాత పక్కన పోపు వేసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు వేసి మెదుపుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. ఈ పోపు గిన్నెకి మనం ఒక గిన్నెను పెట్టి స్టవ్ని వెలిగించి తర్వాత నూనెను వేసుకోవాలి. 2 స్పూన్ల నూనె వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసుకోవాలి. ఇందులో కొత్తిమీరతో పాటు నేను కొద్దిగా కసూరి మేతి వేసుకున్నాను. చిటికెడు పసుపు, చిటికెడంతా ఇంగువ కూడా వేసి పోపులో వేసుకున్నాను. ఇది టేస్ట్ కోసమేనండి, మీ ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత వేడి పోపును తీసి మెదిపిన పప్పులో వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు చలువ చేసే గంగవాయల కూర పప్పు రెడీ అండి. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి చేసి పిల్లలకు పెట్టండి. ఎండాకాలం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.